నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ సిద్ధం సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తరలింపు. నర్సరావుపేట బస్టాండ్లో ప్రయాణికుల పడిగాపులు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారన్న లోకేష్. వైకాపా చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్. గడువు ముగిసిన వాలంటీర్లతో అంటకాగుతున్న ఎమ్మెల్యేలు. ఎన్నికల కోడ్ను పట్టించుకోకుండా వైకాపాకు మద్దతుగా ప్రచారం. ఎన్నికలు సమీపిస్తుండటంతో జోరుగా ప్రచారాలు. సూపర్ 6 పథకాలను జనంలోకి తీసుకువెళ్తున్న తెలుగుదేశం. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కేజ్రీవాల్. పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని అభ్యర్థన. బందర్ తాలూకా ఎస్ఐ చాణిక్యపై పేర్ని నాని ఆయన అనుచరుల దౌర్జన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పేర్ని నాని అనుచరులపై కేసుకు సంబంధించి వివరాలేంటి? నిన్న మచిలీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆయన అనుచరులు కూడా బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద కొంత హడావుడైతే సృష్టించారు. వైసీపీ కార్యకర్తలకి సంబంధించి దాడి కేసులో ఆ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కూడా ఆయన మంది మార్గాలను వేసుకుని పోలీస్ స్టేషన్ వద్ద ఆ గలాటా సృష్టించాడు. వైసీపీ కార్యకర్తలు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అలాగే స్టేషన్ లో ఉన్న ఫర్నిచర్ అలాగే సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడంతో పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. ఇది బందర్ తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులు చిలకలపూడి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో పోలీసులు ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు విచ్చేసి నిన్న గలాటా సృష్టించారు. దీని మీద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు 144 సెక్షన్ కూడా ఉందా అక్కడ? ఇంకా ఏ కేసుల కింద ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారు? మొత్తం అయితే ఈరోజు మనం చెప్పండి శ్రీనివాస్. మొత్తం ఐపీసీ సెక్షన్ 188, 143 అలాగే 470, 427 సెక్షన్ల కింద అయితే కేసులు నమోదు చేశారు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని జగన్కు తెదేపా జాతీయ కార్యదర్శి లోకేష్ సవాల్ విసిరారు. చిన్నకాకాయంలో అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించారు. బోధనా రుసుముల చెల్లింపుల్లో పాత విధానం అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి సోలార్ విండ్ని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేశాం, పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లో మీకు గుర్తుందా లేదో పీపీఏ రద్దులు అన్నారు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు. దానివల్ల మనకి విద్యుత్ రాలేదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మార్కెట్లో 10 రూపాయల యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన నెత్తి మీద వస్తారు. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా, అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. రైతులను ఒప్పించి 3 పంటలు పండించే భూమిని 5 కోట్ల ఆంధ్రుల కోసం తీసుకున్నాం. రోడ్లు ప్రారంభించాం. సచివాలయం అసెంబ్లీ ఆనాడు కట్టాం. ఎస్ఆర్ఎం, వెట్ ఇట్లా అనేక యూనివర్సిటీలు కూడా అమరావతికి తీసుకొస్తాం జరిగింది. దాంట్లో పాటు అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకెళ్ళాం.
చిత్తూరుకి సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు తీసుకెళ్ళాం. ఉభయ గోదావరి జిల్లాలకి పెద్ద ఎత్తున డిఫెన్స్, ఫిషరీస్ ప్రోత్సహించాం. ఉత్తరాంధ్రకి ఏకంగా అనేక ఐటీ పరిశ్రమలు తీసుకెళ్ళాం. ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. కానీ కావాలని రాత్రి వచ్చి బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి ధ్వంసం చేశారు. ఆ రోజే అర్థమైంది పోలవరం నాశనం అవుతుందని. ఆ రోజే నాకు అర్థమైంది అమరావతి కూడా నాశనం అవుతుందని. నేను బాబు గారికి చెప్పా, నువ్వు ఇట్లా అంటావులే అన్నాడు. కరెక్ట్గా 3 నెలల తర్వాత 3 ముక్కలు ఆటలు ఆడతాం మొదలుపెట్టారు. అది 3వ రాజధాని. ఎవరిని ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారో తల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని 3 రాజధానులు ప్రకటించారు. కర్నూలులో ఒక్క ఇటుకెళ్ళి ఎత్తలేదు, ఒక్క ఇటుకెల. కనీసం హైకోర్టు పెట్టేదానికి మన భూసేకరణ కూడా చేయాల. అమరావతి సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక వ్యక్తి ఉండేదానికి 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. అభివృద్ధి, సంక్షేమం 2 కలిసికట్టుకు వెళ్ళాలండి. కానీ ఈరోజు అప్పులు చేసి సంక్షేమం చేస్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు ఏముందిలే అప్పులు చేశారు మనకి బటన్ నొక్కినాడు కదా అని. ఆయన నొక్కినాడు 2 బటన్లు తల్లి. ఒకటి 10 రూపాయలు ఇచ్చే బటన్, రెండోది 100 రూపాయలు దుబ్బేటి బటన్. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. సో అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు, నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతో ఎన్నికల్లో అడ్డగోలుగా గెలవాలని చూస్తున్నారని తంగిరాల సౌమ్య ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అండగా నిలవాలని కోరారు. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ సభ వల్ల సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభకు ఆర్టీసీ అధికారులు జిల్లా నుంచి 200 బస్సులు కేటాయించారు. ఫలితంగా బస్సుల కోసం ప్రయాణికులు, విద్యార్థులు బస్టాండ్లలో ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుతో సమయానికి గమ్యస్థానం చేరుకోలేమని కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నర్సరావుపేట బస్టాండ్లో ఒక బస్సు వచ్చిందంటే ప్రయాణికులు సీటు కోసం ఒక్కసారిగా ఎగబడాల్సిన పరిస్థితి నెలకొంది. వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు. 4.5 ఏళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలకు చెల్లించారు. ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతూనే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల సంఘం, కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మీకు ఇదే చివరి ఛాన్స్. ఇకపై గ్రూప్ నుంచి ఎవరు వైదొలిగినా వారి పేర్లను ప్రభుత్వానికి నివేదిస్తాం. తరువాత విషయం సీరియస్ గా ఉంటుంది అంటూ ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో మురళీరెడ్డి మంగళవారం పెట్టిన సందేశం ఇది. మీ క్లస్టర్ పరిధిలోని కుటుంబాలకు చెందిన అత్యధిక ఓట్లు వైకాపాకు పడేలా చూడాలి. రాబోయే రోజుల్లో సమయస్ఫూర్తితో పనిచేయాలి. తెలివిగా ప్రచారాన్ని నిర్వహించాలి. మీకు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. చేతనైన సాయం చేస్తాం అంటూ వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల పెట్టిన సందేశమిది. వైకాపాకు ఓటేసేలా జనాన్ని మోటివేట్ చేయాలి. జగనన్న మిమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు. మేం చెప్పినట్టు వినాలి. లేకపోతే వచ్చే ప్రభుత్వంలో వాలంటీర్లుగా మిమ్మల్ని తీసుకోం, వేరే వారిని నియమించుకుంటామంటూ గుంటూరు జిల్లాలో ఓ ఎమ్మెల్వో వాలంటీర్లను హెచ్చరించారు. వాలంటీర్ పోస్టుకు రాజీనామా చేయాలి. ఇది పైనుంచి వచ్చిన ఆదేశం. ఇందుకు ఎవ్వరికీ మినహాయింపు లేదు. వైకాపా అధికారంలోకి రాగానే మిమ్మల్నే మళ్లీ తీసుకుంటాం
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వాలంటీర్లకు ఎమ్మెల్వో ఇటీవల దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఎమ్మెల్వో అంటే ఎవరనే కదా మీ సందేహం? ఈయన్ను మండల స్థాయి అధికారి అని పిలవాలని జగన్ నిర్దేశించారు. ఈ హోదా చూసి ప్రభుత్వ అధికారేమో అనుకుంటే పొరపాటే. వైకాపాకు వేగు. వాలంటీర్లను వినియోగించుకుని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అధికృతంగా దొంగలించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఇన్నాళ్లు ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యం. ఇలాంటి వారిని రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగానే నియమించుకున్నారు. వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే నెపంతో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ మాటున 4.5 ఏళ్ల పాటు 260 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎమ్మెల్వోలకు జీతభత్యాలుగా చెల్లించారు. జనాల సమస్త సమాచారాన్ని సేకరించి గుప్పిట పెట్టుకున్నారు. ఎన్నికలు దగ్గర పడేసరికి ఎమ్మెల్వోలకు వేసిన ముసుగును జగన్ తీసేశారు. ఎఫ్ఓఏ పేరిట రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుని ఎమ్మెల్వోలను వైకాపాకు స్లీపర్ సెల్స్ లా ప్రజల పైకి వదిలారు. ప్రభుత్వాధిపతిగా ఉండి పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టడం తీవ్రమైన నేరం. ఇది తెలిసి జగన్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఇప్పుడు ఇదే సమాచారంతో ఎన్నికల్లో వైకాపాకు లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్వోలు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల వెంట తిరుగుతున్నారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ముగిసినా వాలంటీర్లను గుప్పిట పెట్టుకుని పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడిపిస్తున్నారు. వైకాపాకు ఓటేయించారనే ప్రచారాన్ని వాలంటీర్ల ద్వారా ప్రజల్లోకి పంపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది విశృంఖలంగా కొనసాగుతున్న ఎన్నికల సంఘం అధికారులు, కలెక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారు. జగన్ ప్రజా పాలకునిగా ఉండి పార్టీకి వ్యక్తిగత లబ్ధి చేకూర్చుకునేందుకు ప్రభుత్వానికి సమాంతరంగా ఒక కరుడుగట్టిన వ్యవస్థను నడిపారు. అది ప్రజాధనంతో నడిపించారు. ఈ నియామకం వెనుక పెద్ద కుట్రే ఉంది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు వ్యూహాన్ని పన్ని వైకాపాకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి పెట్టుకునేందుకు వాలంటీర్ల ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎఫ్ఓఏ అనే సంస్థను నియమించుకున్నారనే విషయం ఇప్పుడు బట్టబయలైంది. ఈ సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా ఎమ్మెల్వోలను 2019 డిసెంబర్లో నియమించారు. మండల లేదా పురపాలక స్థాయిలో ఒకరు చొప్పున 1000 మందికి పైగానే ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక్కో జిల్లాకు 2 చొప్పున మొత్తం 50 మంది వీరిని పర్యవేక్షిస్తున్నారు. మండల, జిల్లా స్థాయిల్లోని ఎమ్మెల్వోల్ని సమన్వయం చేసుకునేందుకు రాష్ట్ర స్థాయిలో మరో 5 మందిని నియమించారు. 4 ఏళ్లుగా వీరికి ఏడాదికి 65 కోట్ల చొప్పున సుమారు 260 కోట్ల ప్రజాధనాన్ని జీతంగా చెల్లించారు. ఇప్పుడు వీరి ద్వారానే వాలంటీర్లతో వైకాపా అనుకూల ప్రచారాన్ని చేయిస్తున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎమ్మెల్వోలు 4.5 ఏళ్ల పాటు విధుల్లో ఉన్న ఎంపీడీఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఏ అధికారికి వీరిపై అజమాయిషీ లేదు. వీరు సేకరిస్తున్న వివరాలు ఎక్కడికి వెళుతున్నాయో, వాటితో ఏం చేస్తున్నారో అంతా గోప్యమే. దర్జాగా ప్రభుత్వ కార్యాలయాల్లోనే వాలంటీర్లతో సమావేశాలు నిర్వహించి కావలసిన సమాచారాన్ని తీసుకున్న అధికార యంత్రాంగం నిద్ర నటించింది. వాలంటీర్ల పరిధిలోని కుటుంబాల సమాచార సేకరణ, క్లస్టర్ల వారీగా పార్టీల బలాబలాలు, పథకాలపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ, ఎవరు ఏ పార్టీకి ఓటేసే అవకాశం ఉందో ఆరా తీయడం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపుల్లో వైకాపా అనుకూల ప్రచారం వంటివి ఎమ్మెల్వోలు ఇన్నాళ్లు చేశారు. ఎమ్మెల్వోల విధుల గడువు ఫిబ్రవరితోనే ముగిసింది. వారు వాలంటీర్లతో సమావేశాలు పెట్టేందుకు, సమాచారం సేకరించేందుకు వీల్లేదు. కానీ క్షేత్రస్థాయిలో వాలంటీర్లతో ఇప్పటికీ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల పరిధిలోని ఓటర్ల వివరాలు సేకరించారు. వైఎస్సార్ జిల్లా ముద్దనూరు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం తదితర చోట్ల వివరాలు తీసుకున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో క్లస్టర్ల వారీగా వైకాపాకు అనుకూలంగా ఓటేసేవారు ఎంతమంది, తటస్థులెవరు, తెదేపా ఇతర పార్టీలకు ఓటేసేవారెవరనే వివరాలు సేకరించారు. ఎన్నికల్లో వైకాపాకు ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా రాజీనామాలు చేయాలని కొన్ని చోట్ల వాలంటీర్లను బెదిరిస్తున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన నంబర్ ఆధారంగా ఎమ్మెల్వోలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం వాలంటీర్లపై చర్యలకు దిగుతుండడం, వారి అధికారిక ఫోన్ను, నెంబర్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైకాపా వ్యూహం మార్చింది.
అధికారుల కంటపడకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు వాలంటీర్ల వ్యక్తిగత మొబైల్ నంబర్లు తీసుకుని వాటితో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఇందులో వైకాపా అనుకూల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ పోస్టుల్ని పెడుతున్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాలంటీర్లు వారి పరిధిలోని 50 కుటుంబాలతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వాటిని ఏర్పాటు చేయించారు కూడా. ఈ గ్రూప్ల నుంచి ఏ వాలంటీర్ కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. నూజివీడు నియోజకవర్గంలో ప్రతి BLO పరిధిలో 3 వాలంటీర్లను నియమించారు. వారు పోలింగ్ వరకు వైకాపా నిర్దేశించే అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొనాలని ఆదేశించారు. సరిపడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నా ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్న వైకాపా ఆ నెపాన్ని తెదేపాపై నెట్టేసేలా దుష్ప్రచారం చేయిస్తోంది. దీనికి ఎమ్మెల్యేలనే రంగంలోకి దింపింది. వైకాపా పెట్టిన పోస్టుల్ని వారు వాలంటీర్ల గ్రూపుల్లో విస్తృతంగా పోస్ట్ చేశారు. వారి పరిధిలో ఉండే పింఛనుదారులకు ఈ విషయం చెప్పారని ఉసిగొల్పారు. జగనన్న సందేశాలు, మేనిఫెస్టోను ప్రతి ఒక్కరికి వాట్సాప్ ద్వారా పంపాలి. వీలుంటే ప్రత్యక్షంగా కలిసి తెలియచేయాలి. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని విధుల్లోంచి తీసేసినా వైకాపా మళ్లీ అధికారంలోకి రాగానే తీసుకుంటాం. వైకాపా అభ్యర్థులకు మీ పరిధిలోని ఓటర్లతో ఓటేయించాలి వంటి సందేశాల్ని ఎమ్మెల్యేలు వాలంటీర్లకు పంపిస్తున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డితో పాటు పలువురు అధికారులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నింటిపై తక్షణమే నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీఎస్బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డిపైన ఫిర్యాదు చేసిన పురంధేశ్వరి ఎన్నికల వేళ అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘానికి పురంధేశ్వరి ఈ నెల 1న సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, విజిలెన్స్ విభాగాధిపతి రఘురాం రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులపై అధికార పార్టీకి అండకాస్తున్నారని ఫిర్యాదు చేశారు. 4వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ నుంచి మీనాకు ఉత్తర్వులు అందాయి. పురంధేశ్వరి తన లేఖలో నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి పైన ఫిర్యాదు చేశారు. వారందరినీ అవినీతిపరులైన అధికారులుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందినవారేనని, వారి ముగ్గురిది ఒకే జిల్లా అని తెలిపారు. వారంతా ఎన్నికల, ప్రజాస్వామ్య, రాజ్యాంగ ప్రక్రియల్ని అపహాస్యం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడమనేది ప్రజాస్వామ్య మౌలిక సూత్రాల పరిరక్షణలో అత్యంత కీలకమన్నారు. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకాన్ని కలిగించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల అనవసర జోక్యం బాగా పెరిగిందని, అధికార పార్టీకి అడ్డగోలుగా సహకరిస్తూ ప్రతిపక్షాలను తీవ్రంగా వేధిస్తున్న ఘటనలు భారీగా జరుగుతున్నాయన్నారు. అధికారుల తీరు పౌరుల ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయతకు దెబ్బతీసేదిగా ఉందని తెలిపారు. ఆ సంఘటనలేవి అనుకోకుండా జరిగినవి కాదని, ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేసేందుకు పోలీసులు ఉద్దేశపూర్వకంగా పాల్పడిన చర్యలేనని పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా, పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులందరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. సీఎస్, డీజీపీలను తక్షణం బదిలీ చేసి ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూడాలని కోరారు. తన ఫిర్యాదుతో పాటు సీఎస్, డీజీపీ తదితరులపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల్ని ఆమె జత చేశారు. ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని వైకాపా ప్రభుత్వమే నియమించిందని, ఆయనది ముఖ్యమంత్రి జగన్ సామాజిక వర్గమే కాకుండా ఇద్దరిది ఒకే జిల్లా అని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. డీజీపీగా ఆయన నియామకంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చినా డీజీపీ పోస్టుకు అర్హులైన 6 సీనియర్ అధికారుల్ని పక్కన పెట్టి సర్వీస్లో వారికంటే జూనియర్ అయిన రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారని వివరించారు. అందుకైన కృతజ్ఞత తీర్చుకుంటున్నారన్నారు. వైకాపా ప్రభుత్వానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఇటీవల చిలుకులూరుపేటలో ప్రధాని పాల్గొన్న బహిరంగ సభకు అవరోధాలు కల్పించే పన్నాగానికి ఆయన బహిరంగంగా సహాయపడ్డారని పురంధేశ్వరి తెలిపారు. సభా ప్రాంగణంలోని స్తంభాలపైకి ఎక్కుతున్న వారిని పోలీసులు అడ్డుకోలేదని, ప్రధాని స్వయంగా జోక్యం చేసుకుని వారిని స్తంభాలపై నుంచి దిగమని కోరాల్సి వచ్చిందని వివరించారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్లిన సీబీఐ అధికారులకు డీజీపీ సహకరించలేదన్నారు. పైగా అరెస్టు చేయకుండా నిరోధించారని, రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడంతో సీబీఐ అధికారులు ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చిందని పురంధేశ్వరి తెలిపారు. విపక్ష నాయకులపై భౌతిక దాడులకు దిగిన వైకాపా నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. డీజీపీ అన్ని నిబంధనల్ని ఉల్లంఘించి వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారన్నారు. వైకాపా చేస్తున్న పలు దురాఘాతాలకు ఆయనే మార్గదర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన దొంగ ఓటర్ల నమోదుపై గాని, దానికి కారకులైన వైకాపా నాయకులపై గాని డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. దొంగ ఓటర్లపై పత్రికలు, టీవీ ఛానళ్లలో అనేక వార్తలొచ్చినా ఆయన స్పందించలేదన్నారు. ఆ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకునే వరకు ఆయన మౌన ప్రేక్షకుడిలానే ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సంపూర్ణ మద్దతుందని తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాధిపతి కొల్లి రఘురాంరెడ్డి, నిఘా విభాగాధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల నుంచి డేటా, సమాచారం సేకరిస్తున్నారని, ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన సమాచారాన్ని అధికార పార్టీ నాయకులకు చేరవేస్తూ వారికి అన్ని విధాలా సహకరిస్తున్నారన్నారు. స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలకు విఘాతం కలిగిస్తున్నారని, వాళ్లిద్దరినీ వెంటనే ఆయా స్థానాల నుంచి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి అధికార వైకాపాకు బహిరంగ మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారని పురంధేశ్వరి చెప్పారు. బడా పారిశ్రామికవేత్తలు, దాతల నుంచి వైకాపాకు ఆర్థికంగా మద్దతు లభించేలా చేయటమే ప్రధాన లక్ష్యంగా ఆయన్ను ఆ స్థానంలో నియమించారని వివరించారు. పవిత్ర పుణ్యక్షేత్ర కార్యాలయాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం ఆయన దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. 2006లోనే ధర్మారెడ్డి 1,00,000కు పైగా ఆర్జిత సేవా టికెట్లు విక్రయించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలున్నాయని పురంధేశ్వరి తెలిపారు. ఆయన వేధింపులు తాళలేక సురేష్ అనే తితిదే ఉద్యోగి గతేడాది ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డారని, ధర్మారెడ్డిని వెంటనే అక్కడి నుంచి బదిలీ చేసి తటస్థంగా ఉండే అధికారిని నియమించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపా మద్దతుదారు మాత్రమే కాదని, రాష్ట్రంలో జరుగుతున్న చీప్ లిక్కర్ క్రయ విక్రయాలకు ఆయనే ప్రధాన బాధ్యుడని ఆరోపించారు. రాష్ట్రంలో నగదు రూపంలో మద్యం విక్రయాలు జరపడంలో వేల కోట్ల రూపాయల అవినీతి ఉందని చెప్పారు. దానిపై సీబీఐ విచారణకు భాజపా ఇప్పటికే డిమాండ్ చేసిందని తెలిపారు. అధికార వైకాపా నాయకులతో ఉన్న సంబంధాల రీత్యా ఎన్నికల వేళ వాసుదేవరెడ్డి వారికి భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారని పురంధేశ్వరి వివరించారు. ఆయన్ను వెంటనే ఆ బాధ్యతల నుంచి తప్పించి విచారించాలని డిమాండ్ చేశారు. సమర్థులైన పలువురు సీనియర్ అధికారుల్ని పక్కనబెట్టి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేఎస్ జవహర్ రెడ్డిని నియమించారని పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. అనుచిత ప్రయోజనాల కోసమే ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారని, తనకు కీలకమైన పోస్టు కట్టబెట్టినందుకు ప్రత్యుపకారంగా జవహర్ రెడ్డి బహిరంగంగా వైకాపా ప్రభుత్వానికి సహాయపడుతున్నారని తెలిపారు. మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన కొందరికి ముందుగా బిల్లులు చెల్లించేలా చూడటంలో సీఎస్ కీలక భూమిక నిర్వహించారని ఆరోపించారు. సీఎఫ్ఎంఎస్ నిబంధనల్ని పక్కన పెట్టి వారికి దొడ్డిదారిన బిల్లులు చెల్లించారని పురంధేశ్వరి వివరించారు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి తెచ్చిన రుణాల్ని దారి మళ్లించడం సహా ప్రభుత్వం నిర్వహించిన పలు ఆర్థిక లావాదేవీల్ని కాగు తప్పుపట్టిందని గుర్తు చేశారు. అలా చేయడం తప్పని తెలిసి సీఎస్ ఉద్దేశపూర్వకంగానే వాటిని ప్రోత్సహించారని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని ప్రభుత్వం దారి మళ్లిస్తున్నా సీఎస్ ప్రేక్షక పాత్ర వహించారని ఫిర్యాదులో పురంధేశ్వరి తెలిపారు.